హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పనసకాయ. దీన్ని అయితే కోసేద్దాం. ఓ పట్టు పడదాం దాన్ని. పనసకాయ కోయటం అంటే అదేదో సింపుల్గా అయిపోయే పని అనుకుంటే పొరపాటే. అవునండి, పనసకాయ కొయ్యాలంటే కొంచెం ఓపిక, చేతికి కత్తికి నూనె కంపల్సరీ ఉండాలి. నా తిప్పలు చూడాలి దీన్ని కొయ్యటానికి. దీన్ని కొని 4 రోజులు అయింది. కొన్నప్పుడు వాళ్ళు ఒక 2 డేస్లో ముగ్గిపోద్ది అన్నారు, కానీ ఇంకా పండలేదు. ఈ రోజుకి 4వ రోజు. కానీ మా బాబు దీన్ని కోసే వరకు ఊరుకోవట్లేదు. సర్లేని ఈరోజు కోసేద్దామని స్టార్ట్ చేశాను. తినేటప్పుడు చాలా టేస్టీగా ఒకదాని తర్వాత ఒకటి తినేస్తూ ఉంటాం తొనలు. కోసేటప్పుడే ఎన్ని తిప్పలు పడతాము. మొత్తానికి అయితే కష్టపడ్డాను. కష్టపడి కోయటం అయితే కోసేసాను. నా తిప్పలు చూడండి. దీన్ని ముక్కలుగా కోసి దాంట్లో నుంచి తొనలు తీయాలంటే అదొక పెద్ద టాస్క్. దీని గమ్ కూడా చూడండి ఎంత ఉందో. అదే జిగురు. చాలా జాగ్రత్తగా కొయ్యాలండి కాయ కోసేటప్పుడు. ఆయిల్ మాత్రం ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండాలి, లేదా ఆ గమ్మీలా ఉండేది మాత్రం చేతికంటే అయిపోద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అబ్బాయి అప్పుడే అడిగేస్తున్నాడు, అమ్మ నువ్వు తినేస్తున్నావు నాకు అని. వెళ్ళి ప్లేట్ తెచ్చుకుంటున్నాను. మొత్తానికైతే తొనలన్నీ జాగ్రత్తగా అన్నీ ఒలిచేసాను. ఆ చిన్న కాయకి బాగానే వచ్చినాయి తొనలన్నీ. ఒక ప్లేట్ నిండా వచ్చినాయి. ఈ కాయ అయితే 120 రూపీస్ పడింది. మనం బయట విడిగా కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఇదిగోండి ఇన్ని తొనలు వచ్చినాయి. టేస్ట్ కూడా తీగానే ఉంది, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.